పుష్ప 2 మూవీ ఇన్సైడ్ వ్యూ. నా షో మార్నింగ్ 10 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ నేను ఏదో హడావిడిగా వచ్చి డైరెక్ట్గా కెమెరా ముందు కూర్చొని వీడియో చేయట్లేదు. ఇంటికి వచ్చి టీజరు ట్రైలరు అన్ని మళ్ళీ చూసి పుష్ప 2 మూవీ థియేటర్లో నాకు ఎలా అనిపించింది అనేవి అన్ని రాసుకొని మరి వీడియో చేస్తున్నా. సో మళ్ళీ మీరు మూవీ టీం అంతా కష్టపడి 3 years ఇస్తే ఈడేంట్రా సినిమా వాడు ఏంటి కూడా ఇలా పిల్లల మాట్లాడుతున్నాడు అని తిట్టుకోకండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ వీడియోలో స్పాయిలర్స్ ఉంటాయి. సో మీకు స్పాయిలర్స్ అయినా పర్లేదు, ఇంట్రెస్ట్ ఉంది అంటేనే చూడండి, లేదంటే సినిమా చూసి వచ్చాక వీడియో చూడండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేయండి. మీకు ఫ్రాంక్ గా కూడా చెప్తున్నా, పుష్ప పార్ట్ 1 మూవీ ఇన్ ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లోనే చూసాను. సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే సుకుమార్ గారి నుంచి ఇది కాదు కదరా మనం ఎక్స్పెక్ట్ చేసేది అనే డిసప్పాయింట్మెంట్ తోనే నేను థియేటర్ నుంచి బయటకు వచ్చాను. సో ఇంకా పుష్ప పార్ట్ 2 మూవీ విషయానికి వస్తే టీజర్ ట్రైలర్ బాగానే ఉన్నాయి కదా, సో సుకుమార్ గారు మ్యాక్స్ ఈసారి డిసప్పాయింట్ చేయరు అనే మూడ్లోనే నేను థియేటర్కి వెళ్ళాను. సో మూవీ నాకైతే వదిలేండి, నేను సినిమా వాడు ఎండ్ కూడా కొన్ని వర్డ్స్ యూజ్ చేసి చెప్పకూడదు. సినిమా గురించి ఒక చిన్న గెస్చర్లో చెప్పాలి అంటే, సో దీన్ని బట్టి మీకు అర్థమైంది అనుకుంటా, ఏ ఎర్రి కూడా రివ్యూలు పట్టించుకోకండి, హ్యాపీగా సుకుమార్ గారి కోసం సినిమాకి వెళ్ళిపోండి. మీరు బ్రేక్ఫాస్ట్ తిందామని థియేటర్కి వెళ్తే మీకు అరేబియన్ మండి తినిపించే రెస్పాన్సిబిలిటీ ఆయంది. ఒరే ఇది కదరా సుకుమార్ గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది అనేలా ఉన్నాయి ఒక్కొక్క సీన్స్ అక్కడ. అండ్ కొంతమంది కోసం జెన్యూన్ గా చెప్తున్నా, నేను ఏ హీరో ఫ్యాన్ కాదు అనేట్లాంటి సొల్లు మాటలు నేను చెప్పను. నేను హీరో మహేష్ బాబు అండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి డైరెక్ట్ ఫ్యాన్. సో ఇప్పుడు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సినిమా స్టార్టింగ్ పుష్పరాజ్ కి రావాల్సిన అమౌంట్ రాలేదు అనే ప్లాట్ తో జపాన్ వాళ్ళతో ఫైట్ స్టార్ట్ అవుతుంది. అల్లు అర్జున్ గారి ఎంట్రీ అవుట్ స్టాండింగ్ అనలేం కానీ ఓకే అనేలాగా ఇంట్రడక్షన్ ఉంటుంది. తర్వాత అదొక డ్రీమ్ లాగా చూపించి ఇంకా యాస్టీజ్ గా చిత్తూరులోనే మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనం పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ లో చూసుకుంటే పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ సికావత్ మధ్యన గొడవ జరిగి ఏం జరుగుతుంది అనే దాంతో సెకండ్ ఇంటర్వెల్ అని వేసి ఎండ్ కార్డ్ ఇస్తారు. పుష్ప 2 మూవీలో ఆఫ్టర్ జపాన్ ఫైట్ తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగే టగ్ ఆఫ్ వార్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ పుష్పరాజ్ క్యారెక్టర్ కి ఆ యాటిట్యూడ్, ఆ ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది మనం పార్ట్ 1 లోనే చూసాం. సో అలాంటి మనిషే ఈగోకి వెళ్తే ఎలా ఉంటుంది అనేది మనం పార్ట్ 2 లో చూస్తాం. సో మనం ట్రైలర్ లో చూసినట్టే పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి, అదే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అలా కొన్ని రొమాంటిక్ సీన్స్, ఫ్యామిలీ అండ్ యాక్షన్ సీన్స్ తో ఫస్ట్ హాఫ్ 40 minutes వచ్చేస్తుంది. సీఎం తో ఒక ఫోటో గురించి జరిగే కాన్ఫ్లిక్ట్ తో ప్లాట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ నుంచి కొన్ని పొలిటికల్ సీన్స్, ఎర్రచందనం సిండికేట్ లీడర్ గురించి అండ్ సికావత్ పుష్ప మధ్య జరిగే సీన్స్ తో మూవీ ప్రీ ఇంటర్వెల్ వరకు వస్తుంది. ఇక్కడ నుంచి సుకుమార్స్ ద రియల్ డ్రామా అంటే ఏంటో చూస్తాం. గబ్బర్ సింగ్ లో ఒక సీన్ ఉంటుంది కదా, సారీ రా ఇందా చెప్పావుగా, మళ్ళీ ఏంటి మళ్ళీ కొట్టడానికి అలాంటి సీన్. అండ్ మనం అనుకున్నట్టు గంగమ్మ తల్లి జాతర సీన్ ఇంటర్వెల్ లో ఉండదు, అది సెకండ్ హాఫ్ మిడ్ లో ఉంటది. సో మనకు ముందు నుంచే తెలుసు అందరు డైరెక్టర్స్ లాగా రొటీన్ గా ఒక బీభత్సమైన ఫైట్ పెట్టేసి సుక్కు గారు ఇంటర్వెల్ ఇవ్వరు అని. ఒక ఈగోకి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఇంటెన్సివ్ సీన్ నే మనం ఇంటర్వెల్ లో చూస్తాం. అక్కడ అసలు తగ్గేదేలే అనే టైటిల్ కార్డ్ వేస్తారు. సో నాకైతే ఫస్ట్ హాఫ్ బాగుంది అని అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో పెట్టండి. ఇక్కడ నుంచి సెకండ్ హాఫ్ లో సుకుమార్ గారి శివ తాండవం అంటే ఏంటో చూస్తాం. ప్యూర్లీ గూస్ బంప్ స్టఫ్. ఎగ్జాక్ట్ గా పుష్ప పార్ట్ 1 లో చేసుకునే కొన్ని సెటప్స్ కి ఈ ఎర్రచందనం లోడ్స్ ని చిత్తూరు టు చెన్నై ట్రాన్స్పోర్ట్ అయ్యే సీన్స్ లో ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు. బన్వర్ సింగ్ సికావత్ క్యారెక్టర్ కి కొన్ని హైస్ ఇస్తూనే పుష్పరాజ్ క్యారెక్టర్ కి ఈక్వల్ గా ఎలివేషన్స్ ఇచ్చారు. ఆ తర్వాత మూవీ కొంచెం హ్యూమర్ మోడ్ లోకి వెళ్తుంది. అలా రిలాక్స్ అయ్యే లోపే అప్పుడు వస్తుంది గంగమ్మ తల్లి జాతర సీన్. దీని అమ్మ ఈ సీన్ కి థియేటర్ లో కూర్చున్న ఏ హీరో ఫ్యాన్ అయినా సరే అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కి, డాన్స్ కి అరవకుండా ఉండలేడు. ఇంకా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి అయితే పోనకాలే. ఇంకా అలా ఒక సాంగ్ లో డాన్స్ తర్వాత ఫైట్ అయ్యాక అదే జాతరలో శ్రీవల్లి సీన్ ఒకటి ఉంటుంది. రష్మిక గారి కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంతే. ఐ థింక్ ఈ పర్టికులర్ సీన్ ఒక 15 minutes ఉంటుంది అనుకుంటా. నవ్వు, ఏడుపు, అరుపులు ఒకే లొకేషన్ లో ఒకే సీన్ లో చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సీన్. అల్లు అర్జున్ సినిమా అంటేనే చిరాగ్రా నాకు అని చిరాగ్గా సినిమాకి వెళ్ళినోడు కూడా ఈ ఒక్క సీన్ కి సాటిస్ఫై పక్కాగా వెలిచేస్తాడు. అండ్ దాని తర్వాత మళ్ళీ కొన్ని పొలిటికల్ ఫ్యామిలీ సీన్స్, ఐటమ్ సాంగ్, చెన్నై టు శ్రీలంక ట్రాన్స్పోర్ట్ సీన్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అక్కడతో బన్వర్ సింగ్ సికావత్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఐ థింక్ సినిమా ఇక్కడతో ఎండ్ అయిపోయింది. పుష్పరాజ్ గెలిచాడు, సికావత్ ఓడిపోయాడు అని సుక్కు సార్ అనుకుంటే అక్కడే ఎండ్ చేసేయచ్చు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నవాడితో క్లాష్ అయితే ఎలా ఉంటుందో మనం పార్ట్ 2 లో చూస్తే, పొలిటికల్ గా అన్ని పవర్స్ ఉన్నవాడితో క్లాష్ అయితే ఎలా ఉంటుంది అనే థాట్ తో పార్ట్ 3 కి లింక్ చేశారు. సో ఒక కిడ్నాప్ సీన్ తో ప్రీ క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ ఫ్యూ మినిట్స్ కొంచెం లాగ్ గానే అనిపిస్తుంది. సినిమా అయిపోయింది కదా, ఎండ్ చేసేయచ్చు కదా, ఇంకా ఎందుకు లాగుతున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ ఫైట్ లో పుష్పరాజ్ రైజ్ అయ్యాక ఆ బోరు, లాగ్ ఇలాంటి అన్ని థాట్స్ మైండ్ లో నుంచి ఎగిరిపోతాయి. ఓన్లీ పుష్పరాజ్ యాక్టింగ్ మాత్రమే చూస్తాం. లిటరల్లీ ఈ సీన్ ఒక సింహం నోటితోనే 20 మందితో ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ సీన్. మీరు ఓటీటీలో చూస్తే ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, కానీ
థియేటర్లో మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోలేదు. అల్లు అర్జున్ డిఎస్పీ సుకుమార్ గారి మారణ హోమం అంటే ఏంటో చూస్తారు. అక్కడితో సినిమా యాక్షన్ ఎపిసోడ్ ఎండ్ అయ్యి ఫ్యామిలీ మోడ్ నుంచి ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది అనే లోపే ఫణీంద్ర భూపతి అదే కోగటం వీరప్రతాప్ గారికి అండ్ పుష్పరాజ్ కి మధ్య రచ్చ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ పుష్ప పార్ట్ 3 ద ర్యాంపేజ్ అనే టైటిల్ కార్డ్ పడుతుంది. ఇంకా అది మ్యాటర్. పాజిటివ్స్ అయితే మూవీలో సుక్కు సార్ రైటింగ్, డిఎస్పీ అండ్ శామ్ సిఎస్ గారి బీజిఎం అండ్ మిరోస్లా కుబాబ్ రోజాక్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. అండ్ ఈయన మూవీ చూసుకుంటే హాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశారు. తెలుగులో నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీకి సినిమాటోగ్రాఫర్ గా చేశారు. లైటింగ్ అయితే టాప్ నాచ్. అసలు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. కలర్ గ్రేడింగ్ అండ్ విఎఫ్ఎక్స్ కూడా పార్ట్ 1 లో ఉన్నట్టు కాకుండా దీంట్లో చాలా కేర్ఫుల్ గా చేశారు. టెక్నికల్లీ కూడా ఇట్స్ ఎ బ్రిలియంట్ మూవీ. పర్ఫెక్ట్ సీక్వెల్, ప్రాపర్ కమర్షియల్ సినిమా. అండ్ బాహుబలి 2 కలెక్షన్స్ క్రాస్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇంకా నెగిటివ్స్ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు. లాస్ట్ లో ఆ పార్ట్ 3 అవసరం లేదు అని అనిపించింది నాకైతే. అంటే అట్లీస్ట్ క్లైమాక్స్ లో వచ్చిన హైతో పార్ట్ 3 పెట్టినా బాగుండేది. కానీ మధ్యలో ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ పడేసరికి కొంచెం డౌన్ అయింది. అప్పుడు పార్ట్ 3 అని వేశారు. అండ్ ఇంకొక చిన్నది ఏంటంటే ఒక టెక్నీషియన్ అనేవాడు చాలా ఎఫర్ట్ పెట్టి సినిమా చేస్తాడు. వాళ్ళ నేమ్స్ అనేవి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ అనేది వేరుంటుంది. మేబీ డ్యూరేషన్ ప్రాబ్లం అనుకుంటా. కానీ లాస్ట్ లో వాళ్ళ నేమ్స్ అనేవి ఒక 2x 1.5x స్పీడ్ లో వెళ్ళిపోతాయి. అసలు ఎవరికి అది రిజిస్టర్ అవ్వదు. సో ఇవి పర్సనల్ గా నాకు అనిపించిన నెగిటివ్స్. అండ్ మీకు ఈడేమైనా ఓవర్ గా చెప్పాడు అని అనిపిస్తే ఐఎమ్ రియలీ సారీ. యాజ్ ఎ ఫ్యాన్ గా కాకపోయినా సుకుమార్ గారి సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆయన దగ్గర నుంచి లాస్ట్ టైం అలాంటి అవుట్పుట్ చూసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఈసారి ఈ అవుట్పుట్ చూసి నేను సాటిస్ఫై అయ్యాను కాబట్టి నాకు అనిపించింది మీకు జెన్యూన్ గా చెప్పాను అంతే. సో దిస్ ఈస్ అబౌట్ పుష్ప 2 ఇన్సైడ్ వ్యూ వీడియో. అండ్ వీడియోలో మీకు అనిపించింది, నేను చెప్పింది మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ శ్రీమానవి సైనింగ్ ఆఫ్.